ఆ పెద్దావిడ ఉండే ఇల్లు ఇదే కదా, దీనికి తాళం వేస్తుందేంటి? అన్నా అన్నా, ఏంటమ్మా? ఈ ఇంట్లో ఒక పెద్దావిడ ఉండాలి, ఇంటికి తాళం వేస్తుందేంటి? నాకు తెలీదమ్మా. అన్నా చెప్పమ్మా. ఈ ఇంట్లో ఒక పెద్దావిడ ఉండాలి, వాళ్ళ గురించి మీకేమైనా తెలుసా? వారం రోజుల నుంచి కనిపించట్లేదమ్మా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళుంటారో మీకేమైనా తెలుసా? ఏమో నాకు తెలీదమ్మా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండమ్మా. ఈ ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉండాలి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో ఏమైనా తెలుసా నీకు? తెలీదమ్మా. అక్క. ఏంటమ్మా? ఈ ఇంట్లో ఒక పెద్దావిడ ఉండేవాళ్ళు, వాళ్ళు వారం క్రితం దాకా ఇక్కడే ఉన్నారట. ఆ తర్వాత ఇంటికి తాళం వేసి ఎక్కడికో వెళ్లారంట. మీకేమైనా తెలుసా? ఎక్కడికెళ్లారో తెలీదమ్మా, కానీ ఏదో కారు వస్తే ఎక్కి వెళ్ళినట్టు గుర్తుంది. వాళ్ళకి బంధువులు స్నేహితులు ఎవరూ లేరని తెలిసిందక్క. మరి వాళ్ళిద్దరినీ కారులో ఎక్కించుకుని ఎవరు తీసుకెళ్ళుంటారు? తెలీదమ్మా, మేమంత దూరం ఆలోచించలేదు. అయితే ఇది ఖచ్చితంగా కనిష్క పని అయి ఉంటుంది. కనిష్క నాకన్నా వేగంగా ఆలోచిస్తుంది, నాకన్నా వేగంగా అడుగులు వేస్తుంది. కనిష్క స్పీడ్ ఇలాగే ఉంటే ఆ పెద్దావన్ని కాపాడుకోవడం కష్టమైపోతుంది. నేను వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. అసలు కనిష్క వాళ్ళని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిందో కనిపెట్టడం చాలా ముఖ్యం. కనిష్క గారు వచ్చారా? మీకోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటారేంటండి? ఆ ముసలోళ్ళిద్దరూ మీ మీద పెట్టిన కేసును మాఫీ చేయించుకుంటానన్నారు కదా, ఆ పని ఎంతవరకు వచ్చింది? అసలు ఈ సమస్య అంతా వచ్చింది ఆ ముసల వాళ్లతో. ముందు వాళ్ళని లేపేస్తే గాని పనవ్వదు. ఈ కనిష్క ఏంటి ఫుల్ కోపం మీద ఉన్నట్టుంది? హే, నా మీద పెట్టిన కేసు మీరు వెనక్కి తీసుకుంటారా లేకపోతే మిమ్మల్ని చంపేయమంటారా? చెప్పండి. కేసు వెనక్కి తీసుకుంటారా లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని చంపేయమంటారా? ఏంటి కనిష్క, భయపెడుతున్నావా? మేము చావు వరకు వెళ్ళొచ్చిన వాళ్ళమే. ఇప్పుడు నువ్వు చంపేస్తానని భయపెట్టినంత మాత్రాన మేం భయపడిపోతాం అనుకుంటున్నావా? ఏంటి మొండి ధైర్యంతో మాట్లాడుతున్నావు? నేను మాటలతో వదిలేసే రకాన్ని కాదు. నువ్వు ఏ రకమైన అయి ఉండొచ్చు, నేను మాత్రం నీ మాటలకి భయపడేదే లేదు. ఎందుకంటే మా ఇద్దరికి అభి ఇచ్చిన ధైర్యం ఉంది, అభి ఇచ్చిన ఆత్మవిశ్వాసం ఉంది. ఆ ధైర్యంతోనే చెప్తున్నాను, మేము చావనైనా చస్తాం కానీ నీ మీద పెట్టిన కేసు మాత్రం వెనక్కి తీసుకునేదే లేదు. మిమ్మల్ని ఇలా కాదు, మీ పని చెప్తానుండండి. ఇప్పుడు చెప్పండి, చస్తారా కేసు వెనక్కి తీసుకుంటారా? నీకంత ధైర్యం ఉంటే ఇక్కడికెక్కడే మమ్మల్ని చంపే, మేం మాత్రం కేసు వెనక్కి తీసుకోం. ఓహో, ఓకే. కనిష్క గారు, మీకు అసలు ఏమైనా బుద్ధుందా? మతుండే ఇలాంటి పనులు చేస్తున్నారా? అసలు ఇక్కడి నుంచి పదండి. అది కాదండి, నన్ను వదిలేండి లాయర్ గారు. ముందు వాళ్ళిద్దరిని చంపే. ఆగండి. వాళ్ళని చంపి పారేంటి? మిమ్మల్ని పోలీసులు జైల్లో పారేస్తారు. ఆ తర్వాత చక్కగా ఉరికంబం ఎక్కి స్వర్గానికి బయలుదేరతారు. మీ మీద పడ్డ కేసు నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. అంతేకాని ఇలా కొత్త కేసును ఎత్తికెక్కించుకుంటారేంటి? ఆవేశం తగ్గించుకొని ఆలోచించండి. ఒక పక్క చూస్తే వీళ్ళు కేసు వెనక్కి తీసుకోవడం లేదా, మరో పక్క అభి నాకు వార్నింగ్లు ఇస్తుంది, ఇంకో పక్క పెన్ డ్రైవ్ దొరకలేదంటే 100 కోట్ల ప్రాజెక్టు నా చేతిలోంచి చేజారిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి?